అందరికీ హాయ్. నేను వాష్ బేసిన్ ఫిట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఫస్ట్ పిల్లర్ కాకు నట్టు ప్లస్ వాచర్స్ ఉంటాయి, అలా ఇప్పుకొని ఆ వాష్ బేసిన్ హోల్స్లో పైకి వెళ్ళి పెట్టాలి. తర్వాత బ్లాక్ వాచరు, స్టీల్ వాచరు నట్టు వేసి టైట్ చేయాలి. తర్వాత బాక్స్ పాన తీసుకొని టైట్ చేయాలి మంచిగా. చేసిన తర్వాత వేస్ట్ కప్లింగ్ ఉంటుంది. వేస్ట్ కప్లింగ్ ఒకసారి వాచరు నట్టు ఉంటుంది, అట్లా ఓపెన్ చేసుకొని కొంచెం గ్రౌట్ పెట్టుకొని నీట్గా రౌండ్ అప్ గ్రౌట్ పెట్టుకొని ఆ వాష్ బేసిన్ హోల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత టైట్గా లాగి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కొంచెం గ్రౌట్ నీట్గా రౌండ్ అప్ పెట్టుకొని వాచర్ పెట్టేసి నట్టు టైట్ చేయాలి. ఒకసారి చూడండి. బయట సైడ్ పెట్టుకోకపోయినా నడుస్తుంది, కాకపోతే పెట్టుకుంటే కొంచెం సేఫ్టీ లీక్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కొంచెం పెట్టుకొని నీట్గా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళి 35 ఇంచెస్ పెట్టాలి, 34 కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వేస్ట్ పైపుది కింద కరెక్ట్ మార్కింగ్ తీసుకోవాలి. కింద ఎంత ఉందో పైన కూడా అంతే మార్కింగ్ తీసుకొని బ్రాకెట్లు మార్క్ చేసుకోవాలి. బ్రాకెట్లు మార్క్ చేసుకొని నీట్గా డ్రిల్ వేసి కొట్టాలి. కొట్టిన తర్వాత ఆ బ్రాకెట్లు ఒకవేళ పొడవు ఉంటే 4 ఇంచ్ కూడా అయితే, ఒకవేళ పొడవు వస్తుందంటే కట్ చేయాలి, లేదంటే నార్మల్గా సరిపోతే మనం వాష్ బేసిన్కు కరెక్ట్ మార్కింగ్ చేసుకొని కొట్టేయాలి. గోడలో 2 కొట్టిన తర్వాత వాష్ బేసిన్ పెట్టాలి. అది నీట్గా లెవెల్ వేసుకోవాలి. బ్రాకెట్లు లెవెల్ వేసుకున్నాక పెట్టాలి, లేకుంటే అటు ఇటు అవుతుంది. లెవెల్ బాటిల్ ఉంటే మనకు లెవెల్ బాటిల్ కరెక్ట్గా వాష్ బేసిన్ మీద పెట్టి మార్కింగ్ చేసుకొని పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ నట్టు బోర్స్ ఉంటాయి, నట్టు బోర్స్కి కూడా మార్కింగ్ చేసుకొని దాన్ని కూడా డ్రిల్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి, ఎగ్జాక్ట్గా అట్లా ఫిట్ చేయాలి అన్నట్టు. ఇవి నట్ బోర్సు. తర్వాత వైట్ గట్టీలు కొట్టేసి తర్వాత అది పెట్టేసి మనం 2 నట్లు టైట్ చేసుకొని బయట డైరెక్ట్ నట్లకు పాన వేసి తిప్పితే టైట్ అయిపోతుంది లోపలికి. 2 నట్లు వేసుకొని వెనక నట్టు టైట్ చేసి 2 అలా టైట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంటుంది. నీట్గా వేసుకున్న తర్వాత వాష్ బేసిన్ పెట్టి ఆ వైట్ గట్టీలు పెట్టాలి. వైట్ గట్టీలు అయిన తర్వాత మళ్ళీ బ్లాక్ వాచర్ వస్తుంది, బ్లాక్ వాచర్ పెట్టాలి. బ్లాక్ వాచర్ పెట్టినాక మళ్ళీ స్టీల్ వాచర్ వస్తుంది, స్టీల్ వాచర్ పెట్టి నట్లు టైట్ చేయాలి. మన దగ్గర సెట్ పాన్ ఉంటే సెట్ పాన్ తీసుకొని కరెక్ట్గా నట్టుకు వచ్చే సెట్ పాన్ తీసుకొని ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి నేను ఫిట్ చేస్తున్నా. అలా టైట్ చేసుకొని పెట్టాలి. ఓకే. తర్వాత కనెక్షన్ పైప్ పెట్టాలి. కనెక్షన్ పైప్ పెద్దగా అయితే మనం కట్ చేసుకోవచ్చు. సైజు అట్లా ముందు తీసుకొని ఇప్పుకొని కట్ చేసేసి ఎలింకితో అలా ఇప్పేసుకొని అది తీసేసి మళ్ళీ ఆ పైపుకు తొడిగించుకొని సేమ్ అలా ఫస్ట్ ఎలా ఉందో అలా చూసుకొని ఆ ఎలింకితో మళ్ళీ టైట్ చేయాలి. టైట్ చేస్తే ఫుల్గా టైట్ చేయాలి, లేదంటే మళ్ళీ లీక్ అవుతుంది. ఫుల్గా టైట్ చేయాలి. టైట్ చేసి వాష్ బేసిన్కి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి, ఇంతకుముందు పెద్ద ఉండే కదా, ఇప్పుడు చిన్నగా నీట్గా వచ్చింది. తర్వాత మనం వేస్ట్ పైప్ పెట్టేసుకోవాలి. వేస్ట్ పైప్ పెట్టేసి దాంట్లో పెట్టేసి కొంచెం గ్రౌట్ ఉంటే గ్రౌట్ ఆ హోల్కు పెట్టేసి ఆ పైన వాష్ బేసిన్ కూడా నీట్గా పెట్టుకొని చూడండి. ఇప్పుడు లెవెల్ వేసుకుంటే సేమ్ కరెక్ట్గా అట్లా రావాలి, లెవెల్కి రావాలి. తర్వాత గ్రౌట్ పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. స్పాంజ్తో నీట్గా తుడుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అలా పెట్టుకోవాలి, నీట్గా తుడుచుకోవాలి. ఓకే. తర్వాత ఒకసారి ఆన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.